నాకు తెలుసు కిషోర్, నాకు తెలిసి ఇలా జరుగుతుందని. నాన్న మారిపోయారు, ఆయన ఎప్పుడో మారిపోయారు. నువ్వే ఆయన్ని ఇంకా గుర్తించలేదు. ఋతువు ఏదైనా సమాజం మొత్తానికి సంబంధించే వస్తుంది. మనం ఇంట్లో కూర్చుని తలుపేసుకుని మాకు తెలియలేదు అంటే తప్పు మనదే అవుతుంది. మనిషిలో వచ్చే మార్పు అలాంటిదే. నాన్నలో వచ్చిన మార్పు మా అందరికీ కనిపించి నీకు కనిపించలేదంటే అది నీ తప్పే. ఆ ఇంటి తలుపులు తీసుకొని ఆవిడ ఎప్పుడైతే లోపలికొచ్చిందో అప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చింది. ఆలోచించు కిషోర్, ఆయనకి రంగా అన్నయ్య మీద ప్రేమ హఠాత్తుగా ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. నీ ఆఫీస్లో రంగా అన్నయ్యని కూర్చోపెట్టలేదా? అప్పుడు జరిగిన గొడవల్లో నీతో జరిగింది ఇది అని కాని, నేననుకుంటుంది ఇది అని కాని ఒక్కసారైనా చెప్పారా? నిన్నటికి నిన్న నువ్వు దీపక్ విషయంలో ఎంత సహాయం చేశావు, కానీ ఏం మిగిలింది? అందరూ నిన్ను నిలదీయడం తప్ప మళ్ళీ ఇప్పుడేమో ఇలా. ఆయనకి తెలీదా కిషోర్, రంగా అన్నయ్యని పెట్టుకుంటే ఓడిపోతారు అని? తెలుసు. తెలిసి పెట్టుకున్నారంటే ఆయన ఉద్దేశం ఏంటి? నాలాంటి లాయర్తో వాదించడానికి రంగా అన్నయ్య చాలనా? లేక టోటల్గా నిన్ను అవాయిడ్ చేయాలనా? ఆయనకి ఆయన కొడుకే ఎక్కువ కావచ్చు, కానీ నాకు నా భర్తే ఎక్కువ. నిన్ను అవమానించే చోటు నా పుట్టిల్లైనా నాకు శ్మశానంతో సమానం. ఆలోచించు కిషోర్,
తండ్రిగా నీ బాధ చూడలేక నేనిప్పుడు నీ దగ్గరికొచ్చాను. నీతో పాటు సమానంగా చూడగలుగుతున్నా ప్రార్థన దగ్గరికి వెళ్ళగలిగానా? అలాగే రాజశేఖరం గారు కూడాను. ఏ తండ్రైనా తన కొడుక్కే ప్రాధాన్యం ఇస్తాడు. ఎందుకని మాత్రం అడక్కు. నా దగ్గర సమాధానం లేదు. నా దగ్గరే కాదురా, ఎవ్వరి దగ్గర ఉండదు. మానవ సంబంధాలకి పరిణితి కొలబద్దంటూ ఏమీ ఉండదు. అందుకే అవి ఎప్పుడూ కొత్తగా విచిత్రంగా కనిపిస్తాయి. నిన్న నీతో ప్రేమగా మాట్లాడిన మనిషి ఈరోజు అదేలా ఉంటాడనుకోలేం కదా. అదేరా జీవితం. మల్లిక, మంచినీళ్ళు. థ్యాంక్ యూ. ఏంటండి ఇది? మీ కేసు రంగా కప్పచెప్పడం ఏంటి? మీరు వాదిస్తేనే కదా గెలవగలిగేది. ఇంతవరకు తనొక్క కేసు కూడా గెలవలేదు. ఇంత క్రూషియల్ కేసు తనకు అప్పచెప్పారు. రేపేదన్నా జరగరాంది జరిగితే? జరగదు. జరగనివ్వడు రంగా. మనిషిని నడిపించేది గెలిపించేది నమ్మకం. రంగా మారాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. ప్రార్థన నేను వాదించకూడదు అన్నది తను ఓడిపోతాను అన్న భయంతో. అందుకే రంగాకిచ్చాను. కావచ్చు, కానీ ఇది మన జీవితాలకి సంబంధించిన విషయం అండి. గెలిపే కదా కావాల్సింది. కనీసం కిషోర్ నన్నా. ప్రార్థనకు వృత్తిని జీవితాన్ని వేరువేరుగా చూడటం తెలియదు. కిషోర్ నా తరఫున వాదిస్తే తనకు విరుద్ధంగా వాదించినట్టు ప్రార్థన భావిస్తుంది. భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. అది నాకిష్టం లేదు. రంగా నా కొడుకు మల్లిక. వాణ్ణి నేనే అశక్తుడని వదిలేస్తే ప్రపంచం వాణ్ణి ఎప్పుడు గుర్తిస్తుంది? ఒకవేళ రంగా సరిగా వాదించలేక ఈ కేసు ఓడిపోతే? నీకు తెలిసిన ఏ కథలో అయినా చరిత్రలో అయినా ధర్మం ఓడిపోవడం జరిగిందా? లేదు. మరి నేనెలా ఓడిపోతాను? నేను అడగలేదే. అంటే మీరడిగితేనే అన్నీ అందిస్తున్నానా? మావయ్య గారు ఈ కేసు మీకెందుకు అప్పచెప్పారు? అదే నాకు అర్థం కాలేదు. బార్ కౌన్సిల్ లెటర్ వచ్చిన సంగతి కూడా నేను ఇంతవరకు ఆయనకు చెప్పలేదు. ఎందుకు నిర్ణయం తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. అంటే మీరు అడగకుండానే మీతో చెప్పకుండానే మీరు ఈ కేసు వాదిస్తున్నారని చెప్పారా? అనేగా చెప్తుంది. అలా ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నువ్వు కాఫీ ఇవ్వలా?
ఆయన అడిగారు సరే, మీరేం నిర్ణయం తీసుకున్నారు? నాకేం పాల్పోవట్లేదు రాగిని. నేనేం చెప్పలేకపోతున్నాను. అంటే మనసులో ఈ కేసు వాదించాలని ఉందన్నమాట. నిజం చెప్పండి, మీరెప్పుడైనా భయంతో కానీ భక్తితో కానీ మీరే కరెక్టేనా ఆయనతో అన్నారా? అబ్బే, అలాంటప్పుడు కిషోర్ని కాదని మీకెందుకు ఈ కేసు అప్పచెప్పారు? నాకు అదే అర్థం కాలేదు. ఆయన కిషోర్ని కాదని మీకు ఈ కేసు అప్పచెప్పారంటే మిమ్మల్ని ప్రార్థనని విడదీయాలని, అలా ఇంటిని విడదీయాలని చూస్తున్నారన్నమాట. మీరు ఈ కేసు వాదించడానికి నేను ఒప్పుకోను. బాధగానే ఉంటుంది కిషోర్, కాదనటం లేదు కిషోర్. కానీ వాడు ఏ ప్రయోజనం ఉద్దేశం లేకుండా ఏ పని చేయడని. రంగా సాధించగలడు అన్న నమ్మకం ఉంటే నేను అసలు ఇంత బాధపడేవాడినే కాదు. కోర్టులో కేసు మొదలు పెట్టకముందే ఆయన బాధపడకూడదని, ఒంటరితనం అనుభవించకూడదని నాకు నేనుగా పని కట్టుకుని వెళ్ళి చెప్పాను. మావయ్య గారు, ఈ కేసుని మీకు మీరుగా వాదించుకోండి, కాదు కూడదనుకుంటే నా ద్వారా మీ వాదన వినిపించడానికి నేనున్నాను అని. అయినా నా బాధంతా నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న మీ కుటుంబానికి, నా గురువుగారికి నేనేం చేయలేకపోయానని. నువ్వు ఎందుకు అంత బాధపడతావు? అటు చూడు, ఆ మొక్కకు నీళ్లు పోసేవాడి ఉద్దేశం ఏమిటో తెలుసా? వాడు పోసే ప్రతి నీటి చుక్క ఆ మొక్క పీల్చుకోవాలని. కానీ అలా జరగటం లేదే. ఆ నీళ్లు మొత్తం నేల పీల్చుకుంటుంది, ఆ నీళ్లు మొక్క పీల్చుకుంటుంది. నాకు ఇలా నీళ్లు పొయ్యాలి, అలా నీళ్లు పొయ్యాలని ఆ మొక్క అడగదు, తోటమాలి అడగడు. ఎందుకో తెలుసా? తాను పోసే నీళ్లు ఆ మొక్కకు అందాలి, అంతే అతని ఉద్దేశం. అది నెరవేరింది. చూడు కిషోర్, పని నెరవేరడానికి మనం ఒక మార్గం ఎన్నుకుంటాం, కానీ ఆ పని నెరవేరడానికి ఇంకొక మార్గం కూడా ఉండే ఉంటుంది. కరెక్టేనా?
ఏంటి అంత గుర్తొస్తున్నానా? నా గురించి ఇలా పూజలు చేయాల్సిన అవసరం లేదు. తలుచుకుంటే పూజ చేస్తానుగా. తలుచుకోబోతే ఇంతలా ఉలిక్కిపడవు. గుర్తుకు రావాలి, తప్పదు. నా ప్రేమ ద్వేషం రెండూ చూసిన దానివి గుర్తు తెచ్చుకోకుండా ఎలా ఉంటావు మల్లీశ్వరి? నాన్న వాదించడం మొదలు పెడితే ఆయన ముందు ఎవ్వరూ నిలబడలేరు. కేసుని ఆయనంత పకడ్బందీగా తయారు చేస్తారు. హలో డాక్టర్, నేను సూర్యని. అబార్షన్ చేయడానికి టైం ఎంత పడుతుంది? ఇప్పుడు వేరే లాయర్ వాదిస్తే కేసు గెలవగలను, ఆ మల్లిక పీడ వదిలించగలను. నీకే.